అంటే మీరు సానుభూతి గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు ఉరుము ఉరుమి మంగళ మీద పడ్డంటుగా అంటారు కదా. ఇప్పుడు మీకు 2019లో ఓడిపోతే కొంత సానుభూతి అయితే వర్కౌట్ అయి ఉంటుంది. ప్లస్ ఇంకా వల్లభనేని వంశీ గారు చేసిన వ్యాఖ్యలు పక్కన పెడితే, ఈ రోజు మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని బస్సులో నుంచి లాక్కెళ్ళి అరెస్ట్ చేశారు అని, అవి చాలా తప్పులే. 124 సీట్లు రావట్లేదు, చాలా పెద్ద తప్పు అది. అంటే అంత 70 ఏళ్ళ వయసు పై ఆ రోజు చెప్పాను, అర్థం వస్తున్నాను మీకు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటి ఎలా అంటున్నావు అని అడిగారు. చెప్పా, సార్ ఇది ముమ్మాటికి నిజం సార్, జరగబోయేది ఇదే. తల్లికి తమ్ముడికి అన్నకి నచ్చపోవటం హైందవ సంప్రదాయంలో కానీ ఏ మతంలో అయినా, మతాలకు అతీతంగా ఏ ఇంట్లో అయినా తమ్ముళ్ళు నచ్చపోవటం, అన్న నచ్చపోవటం, ఆస్తులు తగాదాలు ఉండటం కొన్నిసార్లు చూస్తాం. అందరి ఇళ్లలో ఉండవు కానీ కొన్ని ఇళ్లలో ఎన్నాం మనం చూస్తూ ఉంటాం సమాజంలో. కానీ మనం ఎలాంటి వాళ్ళమైనా కన్న తల్లికి నచ్చని మనిషిని కూడా ఉండడం. కన్న తల్లికి నచ్చని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు నచ్చరు సార్, ఈసారి మైనార్టీ ఇలాగే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వరు. దానికి ప్రధానమైన కారణం, ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన అవసరం కోసం వాళ్ళ అమ్మను అక్కడ వైజాగ్లో పోటీ చేయించి, నేను 300 ఓట్లతో పడిపోయాడు, నేను పనికిరాదని, 30,000 ఓట్లతో పడిన రౌత్ సూర్యప్రకాశ్రావు పనికిరాడని అందరినీ 23 మంది ఓడిపోతే ఏకైక శాసనసభ జనసేన నుంచి రాపాక వరప్రసాద్ పార్టీలో చేర్చుకున్నాం, తెలుగుదేశం పార్టీ నుంచి వీళ్ళందరం తీసుకున్నాం, ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారు తీసిపారేద్దామని చెప్పి ఎమ్మెల్యేలు తీసుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని అనుకున్న నీకు 10% ఓట్లు ఉండేదా ప్రతిపక్ష హోదా రాదని నిజం తెలియదా? గురుగోవింద గింజలాగా మీరు మీ అనుమానం ఉన్నది మాట్లాడరా? ఇదే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా మైక్ ఎవరు అంటాడు? వస్తే కదా మైక్ ఎత్తారు, ఎప్పుడు వచ్చాడు మీరు చెప్పండి. నేను చేసిన ప్రశ్న ప్రతికి వాళ్ళ డిమాండ్ ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం ఎక్కువ వస్తుంది ప్రతిపక్ష నాయకుడికి. ఎక్కడ ఎమ్మెల్యేకి అయితే 1 నిమిషం ఇస్తారు కదా, 1 నిమిషం కూడా. కైలాన్ స్నిగ్ధర్ అనేవాళ్ళు బుక్ రాశారు పార్లమెంటరీ డెమోక్రసీ మీద. ఆ చట్టాలనే మనం ఫాలో అవుతాం అన్ని అసెంబ్లీలు. 29 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ కలుపుకుంటే 29 రాష్ట్రాల శాసనసభలో కూడా అయ్యే చట్టాలు, ఆ బుక్నే ఫాలో అవుతున్నాం. ఆ బుక్ కూడా చదువుకోమనండి. 10% ఆఫ్ సీట్స్ ఉంటేనే, అంటే 175లో 17.5 అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. చంద్రబాబు నాయుడు నుంచి పోటీ చేసి ఓడిపోయి ఈ పార్టీలోకి వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాఠాలు చెప్పే స్థాయికి వచ్చేది. పాఠాలు చెప్పట్లేదు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు వరకు కొన్నైతే మాటల్లో నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దోలనాడలా. కొంతమంది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది ఇందాక క్వశ్చన్ ఇక్కడ ఆగిపోయింది. ఇప్పుడు నా ప్రత్యర్థి అలా మాట్లాడుతూనే బలంగా భావించాడేమో. జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాడు ఆయన. అతను జగన్మోహన్ రెడ్డి మీద తోలనాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు భార్యను తోలనాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకున్నాడు? మీరు అడగండి జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని వ్యక్తిగత దోషం చేయాల్సిన అవసరం ఏముంటుంది? నన్ను చేయాల్సిన అవసరం ఏముంటుంది? డాక్టర్ రామచంద్ర గారిని చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఆయన మీరు తెలుసన్నారు కదా, డాక్టర్ రామచంద్ర గారు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. చాలా సౌమ్యులు. నన్ను తిట్టాల్సిన పని ఏంటి? చంద్రబాబు గారిని తిట్టాల్సిన పని ఏంటి? లోకేష్ బాబుని తిట్టాల్సిన పని ఏంటి? మేడం గురించి మాట్లాడాల్సిన అవసరం అతనికి ఏంటి? అంటే వాళ్ళు ఎంచుకునే పంద అలాంటివి. వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎక్కువ టైం వేస్ట్. మనం అదమ్ములు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ స్థాయికి తీసుకెళ్ళి యుద్ధం ప్రారంభిస్తారు. మనం ఆ భాష మనం మాట్లాడలేం, ఆ భావన కూడా నాకు ఇష్టం లేదు. అలాగే కొడాలని కూడా అంతే. వీళ్ళందరూ కృష్ణా జిల్లా మహానుభావులు పుట్టిన గడ్డది. పెంగళ వెంకయ్య గారి తీరని అన్యాయం జరిగిందని నేను బలంగా నమ్ముతున్నాను. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా 1 సంవత్సరం పనిచేస్తే పట్టాభి సీతారామయ్య గారు అయోధ్య కాళేశ్వర ఫోటోలు నేను పెట్టించాను. 115 సంవత్సరాల తర్వాత నేను పెట్టించే చైర్మన్. దేశంలో నెంబర్ 1లో పెట్టా బ్యాంక్ని. నన్ను పదవి చేశాడు జగన్మోహన్. ఆ రోజైనా జగన్మోహన్ రెడ్డి తోలనాడలేదే. జగన్మోహన్ రెడ్డి తిట్టాడు నా ప్రత్యర్థి. జగన్మోహన్ రెడ్డి భార్యను తిట్టాడు, తిహార్ జైలుకి వెళ్తుందని. మీరు అవన్నీ కూడా గమనించాలి కదండి. అలాగే ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేసినా, జగన్ అన్యాయం చేసినా జనం అన్యాయం చేయరని చెప్పారు. నేను నున్నలో రెడ్డిస్ ప్రాబల్యం ఉన్న పెద్ద గ్రామంలో నేను నా పుట్టినరోజు వేడుకకి వెళ్తే 150 మంది పోలీసుల్ని ఇక్కడ పెట్టారు. మనం ఇంటర్వ్యూ చేసే ఆఫీస్ దగ్గర 200 మందిని మా అపార్ట్మెంట్ దగ్గర పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు ప్రచారంలో గన్నవరంలో అభివృద్ధి జరగాలంటే ఫ్యాన్ ఓటేయండి వైసీపీ అధికారంలోకి రావాలన్నారు. 2024 వచ్చేళ్ళకి గన్నవరం అభివృద్ధి అంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. అప్పుడు ఎంత తేడా ఏం కనిపించింది మీకు? అంటే మీరు ఎట్టండి అడుగుతారని నేను ఊహించలేదు. అడుగుతారని ఊహించా కానీ ఇదే ఊహించలా. బట్ న్యాచురల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మహాత్మా గాంధీ గారు ఒక ఎన్ఆర్ఐ రాజకీయాలకు పరిమితమైన భావన ఫస్ట్ తీసేయాలి. గాంధీ గారే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాడు. ఆయన సౌత్ ఆఫ్రికా వెళ్ళకముందు మీ స్వాతంత్రం తెద్దాం లేదా అని మనం అడిగాం అనుకోండి, అది ఫులిష్నెస్గా అనిపిస్తుంది. మహాత్మా గాంధీకి ఈ జిల్లా వాడు దగ్గరగా ఉన్నది. ఇది ఒకటి చెప్పి మీ దానికి ఆన్సర్ చెప్తా. మహాత్మా గాంధీ గారికి దగ్గరగా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఉన్నాడు. 1935-37లో సుభాష్ చంద్రబోస్ మీద ఈయన ఏఐసీసీ ప్రెసిడెంట్గా పోటీ పెడితే పట్టాభి సీతారామయ్య గారు ఓడిపోయాడు. ఈ మహానుభావుడు 50,000 రూపాయలతో కేడీసీసీ బ్యాంక్ పెట్టాడు.
చల్లపల్లి రాజు యాలగడ్డ శివరామప్రసాద్ బహదూర్ అయిన దగ్గర 1,00,000 తీసుకుని ఆంధ్ర బ్యాంక్ పెట్టాడు. ఇవాళ ఆంధ్ర బ్యాంక్ కనుమరుగైంది, యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అయింది. చల్లపల్లి రాజు ఫోటోలు లేవు అక్కడ. అంటే బొగరాజు పట్టాభి సీతారామయ్య ఆయన సొంత డబ్బులు కాదనుకుని కృష్ణా జిల్లాలో అక్కడ మహానుభావుడు పుట్టాడు. అలాగే మట్నూరు కృష్ణారావుని ఆంధ్రపత్రిక పెట్టి స్వాతంత్ర ఉద్యమాన్ని రగిల్చారు. పట్టాభి సీతారామయ్య తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని ఫస్ట్ 1906లోనే మచిలీపట్నంలో మీటింగ్ పెట్టాడు. పురాతన మున్సిపాలిటీలో మచిలీపట్నం ఒకటి జిల్లాలో. ఇంత మహానుభావులు పుట్టిన గడ్డ మీద పుట్టి పనికిమాలను వస్తారని మీరు ఊహించారా? ఇలాంటి భాష మాడతారని ఊహించారా? పనికిమాలు ఈ ఎవరైతే భాష తెలుగు భాష మీద మీడియా కూడా సెన్సార్ ఉండాల్సిందే నాగరాజు గారు. ఖచ్చితంగా సినిమాలకు ఉన్నట్టే కొడాలి నాని అనే అతను మాట్లాడే మాటలో మీడియా ఉంటే గుడివాడ బహిరంగ సభలో చెప్పాను నేను. కొడాలి నాని మీడియా కూడా సెన్సార్ ఉంటే సినిమాలకు ఉన్నట్టు కొడాలి నాని అన్ని బీప్లే ఉంటాయి, స్పీచ్ ఉండదని చెప్పాను. ఇప్పుడు అట్టడి మహానుభావులు పరిపాలించిన తర్వాత పార్టీ లేదన్నా పిన్నెన కోటేశ్వరరావు కానీ, చెరుమూలు వెంకటరావు కానీ, పాలడు వెంకటరావు కానీ ఎవరైనా ఏ నాయకులు ఎప్పుడైనా ఇట్లాంటి భాష ఉందా? కృష్ణా జిల్లా ఈ రాష్ట్ర రాజకీయాన్ని ఔపోసన పట్టిన జిల్లా ఇది. ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించిన జిల్లా ఇది. ఉమ్మడి కృష్ణా జిల్లా 1925 ముందు రాజమండ్రి నుంచి మునుగోడు దాకా ఇటు పల్నాడు దాకా ఉన్న జిల్లా. ఇట్లా బ్యాంకులు పెట్టిన వాళ్ళు కానీ వీటన్నిటికన్నా బట్టల పరమలో జన్మించి మహాత్మా గాంధీతో 1921లో ఈ దేశానికి ఎజెండా స్వాతంత్రమే. అది సుభాష్ చంద్రబోస్ ఎజెండా స్వాతంత్రమే, గోపాలకృష్ణ గోఖలే గారిదైనా, ఏ స్వాతంత్ర సమర ఎజెండా అయినా, వావిలాల గోపాలకృష్ణ గారిది ఎక్కడైనా ఎవరిదైనా స్వాతంత్రమే ఎజెండా. కానీ ఈ దేశాన్ని ఒక గొడుగు కింద రావాలంటే ఒక జెండా కావాలని ఆ జెండా రూపొందించి తిరంగారం వాళ్ళు తిరుగుతున్నారు, ఎన్నో ఉత్సవాలు చేస్తున్నారు. భారతరత్న అర్జెంటుగా పెంగళ వెంకయ్య గారు ప్రకటించాల్సిన అవసరం ఉంది. మా జిల్లా వాసి ఈ దేశానికి జాతీయ జెండా రూపొందించాడు. అంటే కులాల పరంగా అంబేద్కర్ గారిని దళిత వాళ్ళకు పరిమితం చేసినట్టుగా ఎవరికైతే బలం ఉందో ఆయన తప్ప మిగతాలను పట్టించుకునే పరిస్థితి. ఈ జిల్లా ఇలాంటి మహోన్నతుల్ని ఈ దేశానికి జాతీయ జెండా అందించిన జిల్లా ఇది. ఈ దేశానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ ఓడిపోతే అయినా పట్టాభి ఓటం కాదు నా ఓటం అన్నాడు గాంధీ. మా గాంధీతో అంత సన్నిహితంగా ఉన్న జిల్లా నాయకులు. బ్యాడ్ గాంధీ గారు కూడా స్వాతంత్రంగా చనిపోవడం వల్ల కూడా ఈ జిల్లా నష్టపోయింది. వలసల వల్ల ఈ జిల్లా నష్టపోయింది. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఉన్న జిల్లా ఇది. కాటన్ బ్రిడ్జ్ ఎక్కడ కడుతున్నారు? భాష మీద ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నారు? టీడీపీలో ఉన్నారు, ఇక్కడ వైసీపీలో ఉన్నారు. ఇక్కడ ఒక 2 పదాలు ఎక్కువ మాట్లాడినా, ఒక 2 పదాలు తక్కువ మాట్లాడినా కూడా భాష అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తూలనాడిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు భారతమ్మ గారు, వైఎస్ భారతమ్మ గారు మా జిల్లా భాషలో స్పష్టతగా మాట్లాడుతున్న పేరు ఉంది. యాసలు వేరైనా తెలుగు భాష ఒకటే. తెలుగును అవమానితే తెలుగు తల్లికి కూడా శోకం. తెలుగున అందరూ గొప్ప గొప్ప ఇదే జిల్లాకు చెందిన వారు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు దూషించారు. ఎవరన్నారు? ఒక పేరు ఏదైనా అంటే ఈ స్థాయిలోనా బూతులా? అసలు తెలుగు మద్రాసులో ఉన్నప్పుడు ఈ గోల్ లేదు. రాబోయే తరాలు ఏమనుకుంటాయి? తెలుగు భాషలో బూతులు తిట్టుకుంటున్నాయి. చట్టం చేయాలి, శాసనసభలో చట్టం చేయాలి. ఒక శాసనకర్తగా రేపు అసెంబ్లీలో మాట్లాడదాం అనుకుంటున్నాను. తెలుగు భాష నగుబాటు గురవుతుంది. ఈ బూతులు తిట్టే వాళ్ళ మీద యాక్షన్లో భారతీయ శిక్షాస్మృతిని మార్చాల్సిన అవసరం ఉందని నేను ఎన్నికలు పార్టీ మారే ముందు చెప్పాను ఓ మీటింగ్లో. దాన్ని ఇప్పుడు శాసనసభ్యుడు అయిన కాబట్టి శాసనకర్తగా ఎట్టి పరిస్థితి వర్షాకాల సమావేశాల్లో తెలుగు భాష మీద ఒక బిల్లు తేపోతాయి. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు భాషాభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించాడు. మనం ఎప్పుడు అసంతృప్తితో ఉండే యార్లగడ్డ గారు ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నారు. అసలు నేను ఎప్పుడు అసంతృప్తిగా లేను. ఎమ్మెల్యే అయినా కూడా ఏం చేయలేకపోతున్నాను. అది ఆ కంటెక్స్ట్ మీరు సగం తీస్తే రాముడితో కపివరుణ్ణిట్లని దాన్ని రాముడితో కపివరుణ్ణిట్లని మీరు కావాల్సినట్టు తీసుకుంటే ఎలా సార్? నేను అందేంటంటే నేను కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా నేను కష్టపడి సంపాదించి బ్యాంకుని అభివృద్ధి చేశా. తర్వాత వచ్చినాక అవినీతి జరిగింది. రాష్ట్రంలో అన్ని డీసీసీబీలకి ఎన్నికలు జరగకపోవడం వల్ల అవినీతి జరిగింది. వీటి మీద ఎంక్వైరీ చేయాలని గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని కోరా. ఎమ్మెల్యే అవగానే కోరా. ఆయన చూద్దాం అన్నాడు. 51 ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చాడు. నవంబర్లో శాసనసభలో మాడితే 51 ఎంక్వైరీ ప్రభుత్వం వేసిన తర్వాత కూడా మళ్ళీ మార్చిలో శాసనసభ సమావేశాలు కూడా ఎంక్వైరీ మొదలైపోతే ఆవేదన చెంతకు ఏం చూద్దాం? ఖచ్చితంగా ఇప్పుడు ఆ పబ్లిక్ మీటింగ్లో 100 మాడతాం, ప్రెస్ మీట్లో 100 మాడతాం, కానీ శాసనసభలో మాడడానికి చట్టబద్ధత ఉంది కదా. అత్యున్నత సమస్యలకి ప్రజావేదిక శాసనసభ అయినప్పుడు నేను ఆవేదన చెందుతున్నా. ఈ 51 ఎంక్వైరీ కాదు, సభాసంఘం వేయాల్సిందే, మీరు హౌస్ కమిటీ ఏమన్నా వేశారు కదా. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలా, నేను ఆవేదన చెంది మాట్లాడా. అలాగే గన్నవరం ఇంకోటి మీరు అసంతృప్తిగా మాట్లాడలేదు. మంత్రి టీజీ భరత్ గారు మలవల్లి పారిశ్రామిక గారి గురించి చెప్తా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లేదు, పోలీసులకు అవుట్ పోస్ట్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఇలా సమస్యలు చాలా ఉన్నాయని చెప్పాను నేను. పవర్ లైన్ లేదు, 132 kV సబ్స్టేషన్ లేదు, ఇండస్ట్రీస్ ఎలా పోతుంటారు ఇలా అయితే అంటే ఆయన కొన్ని ఉన్నాయని చెబితే మంత్రి గారు అర్థసత్యాలు చెబుతున్నాడని చెప్పారు. నా నియోజకవర్గ ప్రజలు నాకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు నియోజకవర్గ ప్రజల అవసరాలను శాసనసభ దృష్టి తేవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేగా మంత్రి పదవి ఆశించారు. మంత్రి పదవి కూడా దక్కకపోవడంతో అది కూడా కొంత అసంతృప్తి ఉంది మనసులో అనేది అయితే లేదంటారా? అని నేను ఎక్కడ చెప్పలేదు కదా. ఉందా లేదా చెప్పండి. మంత్రి పదవి ఆశించారా లేదా? ఆశించటం అనేది మంత్రి పదవి అనేది
ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి వచ్చేది. ఆ. శాసనసభ టికెట్ అనేది ఆయన ఎవరికి ఇద్దామంటే వాళ్ళకి వచ్చేది. గెలవటం ఫస్ట్ మనం గెలవాలి రాజకీయాల్లో. గెలుపు అన్ని సమస్యలను పరీక్షిస్తుంది, ఓటమి సమస్యల వలన నెట్టేస్తుంది. దీన్ని బలంగా నమ్ముతాను నేను. సెకండ్, మంత్రి పదవి ఎవరికి ఇద్దాం అనుకునేది సామాజిక సమీకరణలో ఆయన ఇష్టం. అది సెకండ్ది, కొంతమందికి ఆయాసంగా వస్తాయి. 4-5 సార్లు పోటీ చేస్తే 2-3 సార్లు మంత్రి అయిపోయి ఉంటారు. 2-3 సార్లు ఈ క్యాబినెట్ లో మొదటిసారి గెలిచిన వాళ్ళే చాలా మంది, 17 మంది ఉన్నారు. మరి మీకెందుకు దక్కలేదంటారు? అది నాకు దక్కలేదనేది మీరు నన్ను అడుగుతుంటే అసంతృప్తి ఉందా లేదా వాస్తవం చెప్పండి. సంతృప్తి ఏముంటుందండి ఇప్పుడు బేసిక్ గా. మరి చంద్రబాబు నాయుడు గారు పునర్వ్యవస్థీకరణలో మీకు మంత్రి పదవి ఇస్తాను అని హామీ ఇచ్చారు లేదా? 4 గోడల మధ్య జరిగిన రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు రాజీ లేని పోరాటం చేస్తే ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు మన నిర్మలు వస్తారు, పచ్చబుట్లు వేపించుకుంటారు, మన ఫాలోయింగ్ పెరుగుతుంది, మన వర్గం ఏర్పడుతుంది. కానీ రాజకీయ పార్టీల్లో రాజీ లేని పోరాటం చేయలేం. అధికార చాలా టఫ్ ఇంటర్వ్యూ అండి ఇది. ఇంటర్వ్యూ చేసేది ఇది నాకు చాలా టఫ్ ఇంటర్వ్యూ. నేను ఏ ప్రశ్న అడిగినా కూడా అన్న ఇలా కాదు ఇలా వస్తున్నారు. టఫ్ ఇంటర్వ్యూ. నేను స్ట్రైట్ గానే చెప్తాను దయచేసి. రాజీ లేని పోరాటం పార్టీలో చేయలేం, అధికార పార్టీలు అసలు చేయలేం. మన 19లో అధికార పార్టీ ఉంది. చంద్రబాబు ఇచ్చారా లేదా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మీకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు లేదా? అది 4 గోడల మధ్య చెప్పింది బహిర్గతం చేయాల్సిన అవసరం. ఈ విషయాన్ని గన్నవరంలో ఉన్న కమ్మలంతా కూడా, చౌదరి గారంతా కూడా ఆనందంగా వ్యక్తం చేసి ఇప్పటి నుంచే మీకు బాగా తాళి బజాయిస్తానంట. ఏం లేదా? నాకు జనసేన పార్టీ కూడా బాగా సపోర్ట్ చేసింది. జనసేన నేను నడిపే దాదాపు జనసేన పార్టీ మా కాన్స్టిట్యూన్సీలో అయితే 2 పార్టీలు ఒకటే అనుకుంటున్నాం మేము. 2 పార్టీలు నేను అనుకోవట్లా. కాన్స్టిట్యూన్సీలో అది చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆయన హామీలు ఇచ్చారా ఇవ్వలేదా అనేది పక్కన పెడితే ఆయన ఎవరిని తీసుకున్నారు, ఎవరు సమర్థన ఏ శాఖ కోరుకుంటున్నారు చెప్పండి. వచ్చినప్పుడు ఆలోచిద్దామండి. అంతేనా? రాసి ఉంటే ఎవరు ఆపలేరు. అంటే మామూలు సరదాగా ఏ శాఖ అయితే ఇంట్రెస్ట్ అనేసి అలా సరదాగా మాట్లాడే మన రఘురామకృష్ణ బ్రదర్ చెప్పారు కదా ఏం చెప్పినప్పుడు, అంటే మంత్రి పదవి ఒకవేళ మీకు వస్తే ఏం చేస్తారంటే, ఒక రోజు మంత్రి పదవి ఇచ్చినా కూడా 6 గంటలు హోంమంత్రిగా చేస్తారు, మరో 6 గంటలు ఐ థింక్ వైద్య ఆరోగ్య శాఖ ఏదో చేస్తారని చెప్పారు ఆయన. రాజకీయాల్లో ఉంటాయా సినిమాలండి అని ఆయన చెప్పారు ఆయన. అలా మీకేమన్నా ఆశ ఉందా? ఈ అవకాశం వచ్చిన రైతులు గెలిపించారు. ₹2 వడ్డీ నీ జిల్లా నుంచి రూపుమాపుదామని 996 గ్రామాలు ఉన్న కృష్ణా జిల్లాలో దాదాపు 300 గ్రామాల్లో నేను లోన్లు ఇచ్చాను. 1200 కోట్లు కోవిడ్ టైంలో చైర్మన్ కూడా బ్యాంకులో ఇచ్చాను. కోవిడ్ లేనప్పుడు అయితే ఎక్కడికో తీసుకెళ్ళేవాడిని ఈ బ్యాంకు నేను. సో రైతులకు సేవ చేస్తాం అన్నిటికన్నా బెస్ట్. రైతే రాజుని మనం చెప్తాం కానీ నిజం కాదు అది. రైతు వ్యవసాయ శాఖ మీద కన్నేశారు. ఒక ముఖ్యమంత్రి గారు ఇద్దాం అనుకుంటే వచ్చేది తప్ప మనం కోరుకుంటే వచ్చేది కాదు. సరే, మనసులో ఉంది ముఖ్యమంత్రి ఏదో